హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమంత్ రెడ్డిస్ వ్లాగ్స్. ప్రజెంట్ నేను ఎక్కడున్నానైతే మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ప్రజెంట్ నేను వైన్ షాప్లో ఉన్నాను. అందరికీ గోవా అంటే గుర్తుకొచ్చేది వైన్స్, ఎందుకంటే ఆల్కహాల్ ప్రైస్ ఇక్కడ చాలా తక్కువ కంపేరింగ్ విత్ అవర్ స్టేట్స్. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి కూడా ఆల్కహాల్ ప్రైస్ ఇక్కడ ఎంత అనేది చూపిస్తాను. ది గ్లెంటైన్, దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి మీకు డిస్ప్లే చేస్తాను. ఎంఆర్ 5300 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జేడీ అయితే చూపిస్తాను. ఐ మీన్ జాక్ డానియల్. దీని ప్రైస్ ఎంత అంటే సో దీని ఎంఆర్పి వచ్చి 3200 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జానీ వాకర్లో గోల్డ్ లేబుల్ అయితే చూపిస్తాను. దాని ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్. సో మనకి ఇక్కడ మన స్టేట్లో ప్రైసెస్ మీకు తెలుసుంటే మీకు కంపేర్ చేసుకుంటే ఎంత అయితే తక్కువ పడుతుందని చెప్పి మీకు అర్థం ఉంటుంది. సివాస్ ఇది వచ్చి 4850. అండ్ సివాస్లోనే ఇంకోటి రకం అయితే ఉంది. సో ఇదైతే 3320 రూపీస్. సో నెక్స్ట్ వ్యాలంటైన్స్, చాలామంది ఫేవరెట్ అయి ఉంటుంది నాకు తెలిసి. అండ్ వ్యాలంటైన్స్ వచ్చేసి మీకు ప్రైస్ ఎంఆర్పి 1850. సో ఎవరినైతే ఆల్కహాల్ తాగమని రికమెండ్ చేయను, జస్ట్ ప్రైసెస్ గురించి చూపిస్తాను, మన దిక్కున ఎలాగొని ఇక్కడ ఎలాగొని చెప్పి. అండ్ ఇది అయితే చాలా కాస్ట్లీ, దివార్స్లో కాస్ట్లీయెస్ట్ విస్కీ. 3 lakhs హాఫ్ లీటర్ వచ్చి 500 ml 3 లక్షలు. చూడండి క్లియర్గా మీకు చూపించాను. అండ్ ఈ వైన్ షాప్లో ఇదే కాస్ట్లీ ఇదంట. నేనైతే ప్రజెంట్ ఇప్పటిదాకా ఇంత కాస్ట్లీ అయితే చూడలేదు. నెక్స్ట్ అది కొంటాడేడి. నెక్స్ట్ ఇది వచ్చి జేమ్సన్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు 2375 పడుతుంది, 2375 పడుతుంది. అండ్ దివార్లో ఇది ఒక రకం, దీని ప్రైస్ వచ్చేసి 1450 పడుతుంది. దివార్ వైట్ లేబుల్, ఇది క్లాసిక్. అండ్ నెక్స్ట్ విలియం లాసన్, దాని ప్రైస్ వచ్చేసి మీకు 1100 పడుతుంది. అండ్ మీకు అండ్ ఇది వచ్చేసి 100 పైపర్స్ 12 years old. దీని ప్రైస్ 2120. నెక్స్ట్ 100 పైపర్స్లోనే నార్మల్ది, దీని ప్రైస్ వచ్చేసి మీకు 1450. అండ్ పైపర్స్ డీలక్స్. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్. అండ్ బ్లాక్ అండ్ వైట్ విస్క్ వచ్చేసి మీకు అరౌండ్ 1450 పడుతుంది. బ్లాక్ డాగ్. అండ్ నెక్స్ట్ బ్లాక్ డాగ్లో ఇది 2 liters విస్కీ బాటిల్, ఇది విత్ గ్లాస్ వస్తుంది. దీని ప్రైస్ 3700 పడుతుంది. దీని తర్వాత బ్యాట్స్ 9 ఉన్నాయి. అండ్ మీకు మేకర్స్ కూడా చూపిస్తాను. దాన్ని ప్రైస్ మీకు అరౌండ్ 5100 అలా పడుతుంది. చూపిస్తాను చూడండి, ఇదే మేకర్స్ మార్క్ విస్కీ. ఇది కూడా చాలా ఫేమస్. फ्लाइट में कितना ले सकता है? 5 लीटर एक आदमी को सब दो आदमी 10 लीटर ले सकते ना, 12 बॉक्स एक बॉक्स में। एक बॉक्स तुम्हारा लगेज बैग रहेगा ना? हाँ, चेकिंग बैग हाँ, एक ही में रख सकते हैं। एक ही में 10 लीटर नहीं, एक आदमी का लगेज बैग में 5 लीटर, मतलब 2 आदमी हो एक बैग के अलग बैग रखता है। हाँ हाँ, दूसरा बैग खरीद लो बाहर से। టీచర్స్ బ్రాండ్ వచ్చి మీకు అరౌండ్ 1900 పడుతుంది. ప్లేట్ पैकिंग करेगा? हाँ, प्लेट पैकिंग करके एक बॉटल को। నెక్స్ట్ వచ్చి యాంటిక్విటీ బ్లూ. యాంటిక్విటీ వచ్చి మీకు 715 పడుతుంది. అండ్ దీని తర్వాత సిగ్నేచర్ అయితే ఉంది. సిగ్నేచర్ వచ్చి మీకు అరౌండ్ 700 పడుతుంది.
సో నెక్స్ట్ బ్లెండర్ స్ప్రైట్. బ్లెండర్ స్ప్రైట్ ఇది వచ్చి 840 పడుతుంది. బ్లెండర్ స్ప్రైడ్లో మీకు నార్మల్ వచ్చేసి మీకు ఇంకా కాస్ట్ తక్కువ పడుతుంది, 700 పడుతుంది. ये बहुत खरीदने में ये 6 बॉटल लेगा तो 6 बॉटल लेगा तो 390. रॉयल स्टैग कितना? ये लीटर का? రాయల్ స్టాగ్ ఐ థింక్ మన స్టేట్లో ఎక్కువ సేల్ అయ్యే బాటిల్ అయితే ఇది. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 370 అయితే ఉంది. సో నేను ఎక్కువ ఏది అబ్జర్వ్ చేశానంటే నాకు ఈ బాటిల్ ఒక ప్రైస్ మన స్టేట్లో అరౌండ్ 850 అలా పడుతుంది. అండ్ ఇది పాండిచ్చేరిలో వచ్చేసి 650 పడుతుంది. ఇక్కడ వచ్చేమో 370 ఉంది. అంటే గోవాకి పాండిచ్చేరికి మన స్టేట్కి నియర్లీ 250 రూపీస్ అలాగా డిఫరెన్స్ వస్తుంది. అంటే గోవా కంట పాండిచ్చేరిలో అయితే 250 ఎక్స్ట్రా, దానికంట మన ఏపీ స్టేట్లో అయితే 250 ఎక్స్ట్రా అయితే ఉంది. నియర్లీ చెప్పాను, ఎగ్జాక్ట్గా అయితే కాదు. అండ్ ఐబీ ఇంపీరియల్ బ్లూ ఇది వచ్చేసి 340 అవుతుంది. ఇక్కడ ఇట్లా చాలా చీప్ అంటారు, చీప్ లిక్కర్. ఎవరైతే పర్చేస్ చేయరంటారు, చాలా తక్కువ మంది అయితే కొంటారంట. కానీ మనకి మన స్టేట్లో వచ్చి మనకు కాస్ట్లీ అంటే మినిమం ఫుల్ బాటిల్ కొనాలంటే 800 అయితే పెట్టాలి వీటికి. इसलिए देख रहा हूँ लेने के लिए. सस्ती है हैवी है. ये वाइन्स है? सब वही. ये लेबर डॉग है. ఇది గోవా స్పెషల్ లేబర్ డాగ్. దీని ప్రైస్ 1650, 1650. బాటిల్ చూడడానికి చాలా బాగుంది. చాలా మంది అయితే పెట్టుకెళ్తారు, ఎందుకంటే బాటిల్ చూడడానికి చాలా అందంగా ఉంది. లేబర్ డాగ్ ఇప్పుడు తీస్తున్నారు కదా, అది కొద్దిగా లేబర్ డాగ్ తీసిన దాని మీద కొద్దిగా కాస్ట్లీ. అది వచ్చేసి మీకు 2300 అలా పడుతుంది. ఇది ఏమో 1650 పడుతుంది ఇప్పుడు నేను తీస్తుంది. एडी रॉयल स्टैग. ఇప్పుడు మీరు చూసినేమో రాయల్ స్టాగ్లో బ్యారెల్ సెలెక్టెడ్ విస్కీ. సో ఇది 2 లీటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్. 2 లీటర్. దీని ప్రైస్ 1050 పడుతుంది. 2 లీటర్. లాంగ్ క్యారీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది అయితే కరెక్ట్, ఎందుకంటే గ్లాస్ అయితే మీకు పగిలిపోద్ది. ప్లాస్టిక్ బాటిల్ అనేది మీకు అయితే ఏమీ కాదు. Pulling up black windows once you go down. Crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit for the drama. Coming out and send you to your mama. Mr. Whip, the guns out. Bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Cause when the bullets fly, I'm the last one to die. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. ఇప్పుడు మేము వాక్ చేస్తుంది వచ్చేసి కలంగుట్ట బీచ్ రోడ్. ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే అయితే కలంగుట్ట బీచ్ వస్తుంది. సో ఈ రోడ్లు ఎక్కువ అయితే షాపింగ్ ఉన్నాయి, అంటే ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఈ రోడ్లో మొత్తం అన్ని రకాలుగా అయితే మీకు దొరుకుతాయి. ఎక్కువ అయితే ప్రతి దిక్కున కూడా వైన్ షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అండ్
ఇక్కడ గోవాలోని స్పెషల్ కాజు పంట అంట, అందుకని ఎక్కువ షాపులో అయితే కాజు బ్యాగ్స్ 5 కిలో 10 కిలో అయితే కాజు బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే వెళ్ళి అడిగిన దాని ప్రైస్ అంతని వాళ్ళు కిలో వచ్చి 700 చెప్పన్నారు. సో అదే కాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా పెట్టుకెళ్ళండి. కాజులోని చాక్లెట్స్ ఫేమస్ ఇక్కడ పండిన పంటలో ఇక్కడ పండిన కాజుతో ఇక్కడైతే చాక్లెట్స్ అయితే తయారు చేసి సేల్ చేస్తున్నారు. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. అండ్ కొద్దిగా మేము ఫ్రెండ్కి అయితే వెళ్ళి మీకు నైట్ టైం కలంగుట్ట బీచ్ వెళ్ళి కొంచెం మీకు చూపిస్తాను ఈ వీడియోలో. It's alright. It's alright. It's alright. సో వచ్చేసాం, ఇదే కలంగుట బీచ్. ఓవరాల్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే మనం దీని తర్వాత అవగానే బాగా బీచ్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. లెఫ్ట్ సైడ్లో అయితే ఎక్కువ ఉంది. బయట అన్నీ కూడా చైర్స్ వేసారు. లోనమా రెస్టారెంట్స్ అన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. కానీ నార్మల్గా అయితే మనం వెళ్ళి కూర్చోకొద్దు. అక్కడ ఏమైనా మనం ఫుడ్ ఆర్డర్ చేసేలా అయితే వెళ్ళి కూర్చోవాలి, లేదంటే కూర్చొనివ్వరు అక్కడ ఎవరినైనా. ఇప్పుడు నేను ఉన్నదైతే బాగా బీచ్. ఇదైతే బాగా బీచ్. సో బాగా బీచ్లో మీకు క్లబ్స్ గట్రా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ బాగా బీచ్లో అయితే వెళ్ళొచ్చు. ఈ బాగా బీచ్లో ఫేమస్ క్లబ్స్ చాలా రకాలు ఉంటాయి. కొన్ని ఆఫర్ ఏమి చేస్తున్నారంటే బయట టేబుల్ మీద కూర్చొని 1000 రూపీస్ బిల్ చేస్తే ఫ్రీగా అయితే క్లబ్లోకి అలౌ చేస్తుంటున్నారు. కానీ కొంతమంది అమౌంట్ పే చేస్తే మేము క్లబ్లోకి అలౌ చేస్తాం. పర్ పర్సన్ మినిమమ్ 500 నుంచి అయితే ఉంది. అప్ టు 10,000 20,000 దాకా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ టైప్ క్లబ్సే. ఫ్రంట్ ఏమో చైర్స్ అయితే వేసారు, వెనకాల అయితే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అందులోనే క్లబ్స్. ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక స్ట్రీట్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను. అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ కూడా అన్నీ అయితే క్లబ్సే ఉంటాయి. అక్కడ మినిమం 500 నుంచి అయితే స్టార్టింగ్ ఎంట్రీ. సో నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్గా ఈ స్ట్రీట్ ఒకటి చూసి వీడియోని అయితే క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ.